రంజాన్ రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి నేనైతే సామాన్లకైతే పంపించారు. కోడిగుడ్లు, క్యాప్సికమ్, టమాటాలు, ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, ఉల్లగడ్డలు ఇవన్నీ తీసుకురమ్మని చెప్పారు. నేను వచ్చి తీసుకున్నానండి. ఇంకా వాటితో పాటు ఇంకా చాలా తీసుకురమ్మని చెప్పారు. కొన్ని అయితే నేను గుర్తుపెట్టుకున్నాను. మర్చిపోయినప్పుడు మా మేడంకు కాల్ చేసి మళ్ళీ అడుగుతాను ఏం మర్చిపోయాను అనేది. అలాగే ఇవి వచ్చేసి వ్యానిష్, గుడ్డలకైతే మంచి స్మెల్ వస్తుంది. జిబిను, కుబ్బూసు, అలాగే బోకులు దొంకునే పీసు, చాలా వరకు ఇది జిబిను కానీ అన్నీ తీసుకున్నాను. జస్ట్ కూరగాయల కోసం అయితే 2 రోజులు అయితే వచ్చాను నేనైతే మార్కెట్కు. ఈరోజు అయితే బిల్ పే చేసి నెక్స్ట్ డే వచ్చి మళ్ళీ రావాలని చెప్పారు. ఇంకైతే నేనైతే కూరగాయలు తీసుకుని ఇంటికైతే వచ్చేసి నెక్స్ట్ డే మళ్ళీ అయితే స్టార్ట్ చేసిన కూరగాయలకు. నాకైతే కూరగాయల కాడికి వస్తాను. నాకు ప్లాస్టిక్ కోడిగుడ్లు అయితే కానొచ్చినాయి. ఫస్ట్ టైం చూస్తాను నేను ప్లాస్టిక్ కోడిగుడ్లు. ఇంకా ఇలాంటి ప్లాస్టిక్ కోడిగుడ్లు మీరు చూసినట్టయితే కామెంట్ చేయండి. నాకైతే కోపం వచ్చినప్పుడు ఇలాంటి కన్నీ తీసుకుని పటా 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 అని కాల్చాలనిపిస్తుంది. వచ్చి ఒరిజినల్ కాదండి, ప్లాస్టిక్ తుపాకులు. ఇంకా నేను వచ్చి వీటిని దాడుకుంటా ఉంటే మా మేడం వచ్చి ఎక్కడ తిరుగుతుందో ఏమో నాకు తెలియదు. నేనైతే ఇవన్నీ చూసినాను. నేను మా మేడం కూరగాయలకి అయితే వచ్చాము. మా సార్ అయితే వేరే సామాన్లు అయితే తీసుకుంటున్నాడు. మేము గుడలకు ఎప్పుడు వాడే టైడ్ అయితే తీసుకున్నాము. టైడ్ ఇది సర్ఫ్. నేను కూరగాయలు తీసుకుంటే నువ్వు ఎక్కడ తిరుగుతున్నావు రా అని చెప్పి ఫోన్ చేసింది మా మేడం. ఇప్పుడైతే నేనైతే కూరగాయల కాడికి వచ్చేసాను. ఆవిడైతే తిరుగుతుంది. కూరగాయలు చూడండి ఏమేమి తీసుకున్నారని చూపిస్తాను. రంజాన్ వచ్చిందంటే కూరగాయలు కానీ సామాన్లు కానీ ఇక్కడైతే ఆఫర్లు అయితే పెడతారు. ఆఫర్లు ఎక్కడైతే తక్కువ ఉంటుందో అక్కడికైతే పోయి తీసుకుంటారు వీళ్ళు. అయితే కొన్ని కూరగాయలు అయితే తెలుసు. ఆ కూరగాయలు ఏంటనేది ఇప్పుడు చూపిస్తాను. అది పచ్చది ఏంటో తెలియదు. ఇదైతే గోబీ, నిమ్మకాయలు, టమాటాలు, అల్లము, అలాగే ఇది వచ్చి గోచిపువ్వు అనుకుంటా. గోచిపువ్వు ఆకు, ఉల్లగడ్డలు, ఎర్రగడ్డలు, ఇది కొత్తిమీర ఏకంగా అయితే ప్యాకెట్ తీసుకొని వచ్చింది మా మేడం. ఇప్పుడైతే చూడండి ఉల్లగడ్డలు 10 కేజీలు, ఎర్రగడ్డలు ఇవన్నీ జస్ట్ ఒక 10 రోజులు వస్తాయి. రంజాన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి రేపటి నుంచి అయితే మాకైతే దోలు తీరిపోతుంది వర్క్. చూసారు కదా వీడియో. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. లైక్ చేయండి, కామెంట్ చేయండి.